ఇరాన్ యుద్ధంతో హర్ముజ్ జలసంధిలో చమురు, నేచురల్ గ్యాస్ నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. వ్యూహాత్మకమైన హర్ముజ్ జలసంధి మూతపడడంతో ఇతర దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. అయితే ఏ మార్గమూ హర్ముజ్కు పూర్తి స్థాయి ప్రత్యామ్నాయం కాదు. ప్రపంచానికి అందే చమురులో రోజుకు సుమారు 21 మిలియన్ బ్యారెళ్లు, ఐదో వంతు సహజ వాయువు కేవలం హర్ముజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. సౌదీ అరేబియా, పర్షియన్ గల్ఫ్ నుండి ఎర్ర సముద్ర తీరానికి చమురును చేరవేసే ఈస్ట్ వెస్ట్ పైప్లైన్ పై ఈ దేశం ఆధారపడుతుంది. కానీ దీని సామర్థ్యం రోజుకు 5 నుంచి 7 మిలియన్ బ్యారెళ్లు మాత్రమే. యుఏఈ హర్ముజ్ తో సంబంధం లేకుండా నేరుగా గల్ఫ్ ఆఫ్ ఒమన్ కు చమురును పంపే అబ్షాన్ పుజైరా పైప్లైన్ ను ఉపయోగిస్తుంది. అయితే దీని సామర్థ్యం కేవలం 1.5 నుంచి 1.8 మిలియన్ బ్యారెళ్లకు మాత్రమే పరిమితం. ఇరాక్ ఈ దేశానికి ఎర్ర సముద్ర మార్గం లేదు. ఉత్తర ప్రాంతంలోని కిర్కుక్ సిహాన్ పైప్లైన్ ద్వారా తుర్కియోకు చమురు పంపాలని చూస్తున్నప్పటికీ ఇది చాలా చిన్నది.